చరిత్రలో ఒక అత్యంత భయంకరమైన యుద్ధం జరగడానికంతా సిద్ధమైంది. అటు ఇటు లక్షలాది మంది సైనికులు తమ ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. హ్మ్. అవును, వాతావరణమంతా ఆ యుద్ధ భేరీలతో మార్మోగిపోతుంది కదా. కరెక్ట్. కాని ఆ రణరంగంలో ఒక్క బాణం కూడా ఇంకా గాలిలోకి వెళ్లకముందే ఆ యుద్ధభూమిలో అత్యంత బలవంతుడైన వీరుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం. ఎందుకంటే అది శత్రువుల దెబ్బ వల్ల కాదు, తన సొంత మనసు చేసిన గాయం వల్ల అలా జరిగిందని మనం గమనించాలి. ఎగ్జాక్ట్లీ. అప్పటివరకు అతనికి స్పష్టంగా ఉన్న లక్ష్యాలు ఒక్కసారిగా ఆవిరైపోయాయి. ఎదురుగా ఉన్న శత్రువులెవరో తన వాళ్లెవరూ తెలియనంతగా ఆ రేఖలు చెరిగిపోయాయి. అవును, ఆ కుప్పకూలిపోవడమనేది కేవలం భౌతికమైన పడిపోవడం కాదు, అదొక అకారణమైన మానసిక పతనమనొచ్చు. నిజమే. బాణాలు కత్తుల సంగ్రామం మొదలవకముందే ఆ వీరుడి మనసు లోపల ఒక భయంకరమైన యుద్ధం మొదలైంది. ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది తన కర్తవ్యం, ఏది తన బంధం అనే ఒక పెను సుడిగుండంలో అతను పూర్తిగా చిక్కుకుపోయాడు. బయట జరిగే యుద్ధం కంటే లోపల జరిగే యుద్ధం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన మనకు వివరిస్తోంది. ఖచ్చితంగా. ఈరోజు మనం చేస్తున్న ఈ లోతైన విశ్లేషణ సరిగ్గా ఆ మానసిక సుడిగుండాన్నే అన్వేషిస్తుంది. ఇది చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. మన ముందున్న వివిధ మూలగ్రంథాలు, విశ్లేషణలు మరియు చారిత్రక ఆధారాల నుండి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి ఒక అద్భుతమైన విషయాన్ని అర్థం చేసుకోబోతున్నాం ఈరోజు. అదే భగవద్గీతలోని మొదటి అధ్యాయమైన అర్జున విషాదయోగం. అవును, ఇది కేవలం పాతకాలపు యుద్ధ కథ కాదు. ఒక మనిషి ఎంతటి బలవంతుడైనా సరే భావోద్వేగాల ఉప్పెనకు ఎలా గురవుతాడనేది ఇందులో ఉంది. కర్తవ్యానికి మమకారానికి మధ్య నలిగిపోతున్నప్పుడు మెదడులో ఎలాంటి మానసిక సంఘర్షణ జరుగుతాయి అన్నది ఈ సమాచారం మనకు చాలా స్పష్టంగా చూపిస్తోంది కదా. కరెక్ట్. దీన్ని విశ్లేషించడం ద్వారా మనం సమాచారపరంగా కేవలం ఒక కథను తెలుసుకోవడమే కాకుండా మానవ మనస్తత్వం గురించి ఎన్నో విషయాలు గ్రహించవచ్చు. నిజం చెప్పాలంటే ఈ ఆధారాలను మనం జాగ్రత్తగా గమనిస్తే కురుక్షేత్రం అనేది కేవలం రెండు సైన్యాల మధ్య జరిగిన భౌగోళిక యుద్ధం మాత్రమే కాదని తెలుస్తోంది. అంటే అదొక సింబాలిక్ విషయమంటారా? అవును, అది నిరంతరం ప్రతి మనిషిలో జరిగే సంఘర్షణకు ఒక అద్దం. మనలో ఉండే న్యాయం అనగా ధర్మం మరియు అహంకారం అనగా అధర్మం, వీటి మధ్య ప్రతిరోజు జరిగే పోరాటమే కురుక్షేత్రం. ఓహో, అంటే ఆ రెండు శక్తుల ప్రతినిధులే కౌరవులు మరియు పాండవులు అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈ దృష్టితో చూసినప్పుడే మనకు ఈ మూల సమాచారంలో దాగిన అసలైన రహస్యాలు అర్థమవుతాయి. రైట్. అయితే ఇక్కడ ఈ భయం మరియు అభద్రతాభావం ఎక్కడ్నుంచి వస్తుందనేది అసలు ఆశ్చర్యం కలిగించే విషయమండి. అవును, చాలా మందికి ఆ సందేహం వస్తుంది. మూలగ్రంథం ప్రారంభం చూస్తే పుట్టుకతోనే అంధుడైన ధృతరాష్ట్ర మహారాజు వ్యాసుడి వరం వల్ల యుద్ధాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగే శక్తి ఉన్న సంజయుడిని ఒక ప్రశ్న అడుగుతాడు. సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి నిలబడిన నా పిల్లలు, పాండురాజు పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అడుగుతాడు కదా. అవును, అక్కడి నుండే కదా సంజయుడు అసలు దృశ్యాన్ని వర్ణిస్తాడు. దుర్యోధనుడు వైపు చూస్తే పాండవుల సైన్యంలో భీముడు, అర్జునుడు, సాత్యకి లాంటి వాళ్లను చూసి అతను తీవ్రమైన ఆందోళనకు గురవుతాడు. కరెక్ట్. వెంటనే తన గురువు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లి ఆ సైన్యం ఎంత బలంగా ఉందో వివరిస్తాడు. బయటికి చాలా గాంభీర్యం ప్రదర్శిస్తూ తన సైన్యం గొప్పదనం చెబుతాడు. ఇక్కడే ఒక విచిత్రమైన మానసిక స్థితి కనిపిస్తోంది. లోపల విపరీతమైన భయంతో, అభద్రతాభావంతో ఉణికిపోతూ ఉండి కూడా నలుగురు ముందు తనకేమీ భయం లేనట్లు, అంతా తన ఆధీనంలోనే ఉన్నట్లు నటించడం కనిపిస్తోంది. అవును, అది చాలా సహజమైన మానవ నైజం. దీన్ని చూస్తుంటే ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో పైకి మీటింగ్స్లో కాన్ఫిడెంట్గా నమ్ముతూ లోపల ఇంపాస్టర్ సిండ్రోమ్తో భయపడే వారి మానసిక స్థితికి ఇది అచ్చుగుద్దినట్లు సరిపోతుంది కదా. అబ్బా, అది నిజంగా ఒక అద్భుతమైన పోలిక. ఇంపాస్టర్ సిండ్రోమ్ అనేది ఇక్కడ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. కానీ నాకొక చిన్న డౌట్. ఇంత గొప్ప తాత్విక గ్రంథం ఒక తండ్రి యొక్క పక్షపాతంతో కూడిన ప్రశ్నతో మరియు ఒక కొడుకు యొక్క పిరికితనంతో ఎందుకు మొదలైందంటారు? ఆ ప్రశ్నే ఈ మొత్తం తత్వశాస్త్రానికి పునాది అండి. ఏంటంటే ధృతరాష్ట్రుడు నా పిల్లలు, పాండురాజు పిల్లలు అన్నప్పుడే ఒక పెద్ద గోడ కట్టేశాడక్కడ. అవును, నా వాళ్లు వేరు, వాళ్లు వేరు అన్నట్లు. కరెక్ట్. రాజ్యం మొత్తం తనదే అన్న స్వార్థం, తన కొడుకుల మీద ఉన్న గుడ్డి ప్రేమ అతన్ని అలా మాట్లాడేలా చేశాయి. అతని అంధత్వం కేవలం కళ్లకు సంబంధించింది కాదు, అది వివేకానికి సంబంధించిన అంధత్వం. ఓహో, అంటే స్వార్థం ఉన్న చోట ఇలాంటివి జరుగుతాయా? ఖచ్చితంగా. ఎక్కడైతే స్వార్థం మరియు పరిమితికి మించిన మమకారం ఉంటాయో అక్కడ అభద్రతాభావం పుడుతుంది. దానివల్ల ఫలితం పట్ల విపరీతమైన భయం ఏర్పడుతుంది. దుర్యోధనుడి ప్రవర్తన వెనుక ఉన్నది కూడా అదే. రైట్. తన సైన్యం సంఖ్యాపరంగా చాలా పెద్దదైనా భీష్ముడు, ద్రోణుడు లాంటి వాళ్లు ఉన్నా భయం పోలేదు. అవును,
ఎందుకంటే అధర్మం వైపు ఉన్నవారికి లోపల ఎప్పుడూ ఒక సందేహం తొలుస్తూనే ఉంటుంది. ఆ లోపలి భయాన్ని కప్పిపుచ్చుకోడానికే అతను గురువు దగ్గరకు వెళ్లి అనవసరమైన మాటలు మాట్లాడాడు. అంటే లోపల తప్పు చేస్తున్నామన్న భావన ఉన్నప్పుడు ఎంత పెద్ద సైన్యమున్నా భయం వెంటాడుతూనే ఉంటుందన్నమాట. అవును, ఈ బలహీనతలను మొదటి అధ్యాయంలోనే ఎత్తి చూపడం ద్వారా మనిషి పతనానికి కారణం అహంకారం మరియు పక్షపాతమే అని మూల సమాచారం స్పష్టం చేస్తోంది. అర్థమైంది. అయితే ఆ భయాన్ని పోగొట్టడానికి కౌరవ సైన్యాధిపతి అయిన భీష్ముడు సింహం గర్జించినట్లుగా తన పెద్ద శంఖాన్ని పూరిస్తాడు కదా. ఆ శబ్దంతో యుద్ధభూమి దద్దరిల్లిపోతుంది. దానికి బదులుగా పాండవుల వైపు నుండి కూడా స్పందన వస్తుంది. అవును, పాండవుల వైపు నుండి కృష్ణుడు, అర్జునుడు, భీముడు తమ తమ శంఖాలను పూరిస్తారు. ఆ భయంకరమైన శబ్దాలు కౌరవుల గుండెల్లో వణుకు పుట్టిస్తాయి. ఇది ఒక రకంగా సైకలాజికల్ వార్ఫేర్ లాగా ఉంది. కరెక్ట్. ప్రత్యర్థి సైన్యం యొక్క స్థైర్యాన్ని దెబ్బతీయడానికి చేసిన వ్యూహమది. సరిగ్గా ఈ ఉద్రిక్త సమయంలోనే అర్జునుడు కృష్ణుడిని ఒక కోరిక కోరుతాడు కదా. రెండు సైన్యాల మధ్య సరిగ్గా మధ్యలో తన రథాన్ని నిలపమని అడుగుతాడు. అవును, ఎవరు నాపై యుద్ధం చెయ్యడానికి వచ్చారో నేను ఎవరితో పోరాడాలో ఒకసారి చూస్తాను అంటాడు. అప్పుడు కృష్ణుడు ఆ రథాన్ని ఎక్కడ నిలిపాడో గమనిస్తే భలే ఆశ్చర్యం వేస్తుంది. భీష్ముడు, ద్రోణాచార్యుడు ఎక్కడైతే ఉన్నారో సరిగ్గా వాళ్ల కళ్ల ముందే ఆపుతాడు గదా. నిజమే, అది చాలా కీలకమైన ఘట్టం. ఇక్కడే నాకు అతిపెద్ద సందేహం వస్తుంది. అర్జునుడు శత్రువుల్ని చూపించమన్నాడు కదా. వేలాది మందున్న ఆ సైన్యంలో ఎక్కడొక మూల ఆపొచ్చు కదా. కాని కృష్ణుడు కావాలనే తనని తీవ్రంగా బాధపెట్టే వ్యూహం పన్నాడా? ఏ ఉద్దేశ్యంతో ఆపాడంటారు? అదే, ఒక మనిషి లోపలున్న అత్యంత బాధాకరమైన ట్రామాను లేదా గతాన్ని ఒకేసారి ఒక థెరపిస్ట్ వాళ్ల కళ్ల ముందు పెడితే వాళ్లు తట్టుకోలేరు గదా. కృష్ణుడు చేసింది అంత కఠినమైన పని కాదా? పైకి చూస్తే అది చాలా కఠినంగా, బహుశా క్రూరంగా కూడా అనిపించవచ్చు. కాని మానసిక విశ్లేషణ పరంగా చూస్తే అదే అసలైన వైద్యమండి. ఓహో, అలా అంటారా? అవును, కృష్ణుడికి స్పష్టంగా తెలుసు ఏంటంటే అర్జునుడికి ఉన్న అతిపెద్ద బలహీనత ఇతర కౌరవుల మీద కాదు. తన తాత అయిన భీష్ముడు, తనకు విద్య నేర్పిన ద్రోణుడు, వీళ్లమీద ఉన్న విపరీతమైన మమకారమే అర్జునుడే అసలైన శత్రువు. వామ్మో, అంటే అసలైన శత్రువులు వాళ్లే అంటారా? అవును, ఆ మమకారాన్ని అతను జయించగలిగితేనే యుద్ధం చేయగలడు. సమస్యను సగం సగంగా ఎదుర్కోవడం వల్ల ఎలాంటి ప్రయోజనముండదు. ఒక చెట్టును కొట్టేయాలంటే ఆకులమీదో కొమ్మలమీదో కత్తివేస్తే లాభంలేదు. దాని వేరెక్కడుందో చూసి అక్కడే నరకాలి. అబ్బా, ఎంత బాగా చెప్పారు. కృష్ణుడు సరిగ్గా అదే చేశాడనమాట. ఎగ్జాక్ట్లీ. రథాన్ని తీసుకువెళ్లి బంధాలో మమకారమనే ఆ వేరు ముందే ఆపాడు. చూడు అర్జునా, ఇది నీ అసలైన సవాలు. వీళ్లను దాటి నువ్వు ధర్మం కోసం నిలబడగలవా అని ఒక రియాలిటీ చెక్కిచ్చాడు. అంటే అసలు వ్యాధి ఎక్కడుందో కనుక్కుని సరిగ్గా ఆనరం మీదే కొట్టాడనమాట. ఆ వాస్తవాన్ని ఎదుర్కోవడం అర్జునుడికి నిజంగా ఒక అగ్నిపరీక్ష అయి ఉంటుంది. అవును, ఎందుకంటే ఆ క్షణంలో అర్జునుడు ఎదుర్కొంటున్నది బయట ఉన్న శత్రువులను కాదు, తన లోపల గూడు కట్టుకుని ఉన్న భ్రమలను. నిజమే, అక్కడ అర్జునుడికి శత్రువులు కనిపించలేదు. తన తాతలు, మేనమామలు, గురువులు, స్నేహితులు, అన్నదమ్ములు మాత్రమే కనిపించారు. వాళ్లందర్నీ ఆ యుద్ధభూమిలో చూసిన వెంటనే అర్జునుడికి తీవ్రమైన మానసిక ఆందోళన మొదలవుతుంది. ఆ వర్ణన మూలగ్రంథంలో చాలా హృదయవిదారకంగా ఉంటుంది. అవును కదా. అతని కాళ్ళు, చేతులు వణుకుతాయి, నోరు ఎండిపోతుంది, శరీరమంతా చెమటలు పడతాయి. ఇంకా తన చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన గాండీవం కూడా జారిపోతుంది. చర్మం మండిపోతున్నట్లు అనిపిస్తోంది. అదంతా వింటుంటే శరీరంలో ఏమాత్రం బలం లేక రథంలో కూలబడిపోతాడు గదా. దీన్ని గమనిస్తే ఇది కేవలం ఒక భయం మాత్రమే కాదు, మెదడు తనను తాను నియంత్రించుకోలేక నాడీ వ్యవస్థ మొత్తం అదుపు తప్పినప్పుడు వచ్చే ఒక సివియర్ పానిక్ అటాక్ లాగా ఉంది. ఖచ్చితంగా అదే జరిగిందక్కడ. అర్జునుడికొచ్చింది పెద్ద పానిక్ అటాక్ అని చెప్పాలి. అప్పుడే కదా అర్జునుడు కొన్ని వాదనలు వినిపిస్తాడు. కృష్ణా, ఈ యుద్ధం నాకొద్దు, మనవాళ్లను చంపుకునే వచ్చే రాజ్యం నాకొద్దు అంటాడు. అవును, గురువులను చంపి ఆ నెత్తుటికూడు తినడం కంటే అడుక్కు తినడం నయమంటాడు కదా. అవును, అంతేకాదు, ఈ యుద్ధం వల్ల కుటుంబాలు నాశనమవుతాయి. కుటుంబాలు నాశనమైతే సమాజంలో సాంప్రదాయాలు నశిస్తాయి, పాపం పెరుగుతుంది. కాబట్టి నేను యుద్ధం చెయ్యను అంటాడు. ఈ మాటలను బట్టి మీకేమనిపిస్తుంది? ఇప్పుడు ఈ మాటలను మనం చాలా నిశ్చితంగా విశ్లేషిస్తే అర్జునుడు చెప్పేదాంట్లో పూర్తి తార్కికత ఉందిగదా అనిపిస్తుంది. ఒక విధంగా చూస్తే అతను యుద్ధమొద్దు అంటున్నాడు, శాంతి కావాలంటున్నాడు. అవును, పైకి వినడానికి అలానే ఉంటుంది. ఒక బాధ్యతగల వ్యక్తిలాగా సమాజం గురించి, భవిష్యత్ తరాల గురించి ఆలోచిస్తున్నాడు. స్వార్థం లేకుండా తన వాళ్లకోసం రాజ్యాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. మరి ఇలా హింసను వ్యతిరేకిస్తూ శాంతిని కోరుకోవటం ఎలా తప్పవుతుంది? నా ఉద్దేశంలో అది ఒక ఉన్నతమైన ఆలోచనా విధానమే కదా. నేను అర్జునుడు వాదంలో ఎలాంటి తప్పు చూడలేకపోతున్నాను.
మీరు లేవనెత్తిన ఈ ప్రశ్న చాలామందికొస్తుంది. పైకి వినగానికి అర్జునుడి మాటలు ఒక గొప్ప అహింసావాదిలాగా, ప్రపంచ శాంతిని కోరుకునేవాడిలాగా అనిపిస్తాయి. అవును గదా, మరి ఏంటందులో తప్పు? ఇక్కడే ఒక సూక్ష్మమైన మానసిక మాయ దాగి ఉంది. దాన్ని మనం చాలా జాగ్రత్తగా విడమర్చి చూడాలి. అర్జునుడు మాట్లాడుతున్నది నిజమైన అహింస గురించి కాదు. అది మోహంతో, అంటే తనవాళ్లు అన్న స్వార్థంతో కూడిన భయం. ఓహో, అంటే అందులో స్వార్థముందంటారా? అవును. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒకవేళ ఎదురుగా ఉన్న సైన్యంలో అతనికి ఏమాత్రం పరిచయం లేని 1,00,000 మంది దుర్మార్గులుండి ఉంటే అర్జునుడికి ఈ శారీరక వణుకు వచ్చేదా? బహుశా రాకపోయేదేమో. అస్సలు రాదు. ఈ నీతివాక్యాలు, సమాజం గురించిన బెంగ గుర్తొచ్చేవా? ఖచ్చితంగా రావు. తన గాండివాన్ని ఎక్కుపెట్టి ఒక్క క్షణంలో వాలిని సంహరించేవాడు. వావ్, పాయింట్ ఏది, నేను ఆలోచించలేదు. అవును. కాని ఎదురుగా ఉన్నది తన తాత, తన గురువు, తన బంధువులు అనేసరికి అతనికి ఆ తార్కికత అంతా గుర్తొచ్చింది. ఇక్కడ జరిగే మానసిక ప్రక్రియ ఏమిటంటే, మనిషి తన బలహీనతను లేదా తన భయాన్ని నేరుగా అంగీకరించలేడు. అంటే మైండ్ దాన్ని కవర్ చేస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అప్పుడు మెదడు ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి దానికొక ముసుగు వేస్తుంది. అదే నీతి అనే ముసుగు. అర్జునుడికొచ్చిన ఆందోళన తన వాళ్లను కోల్పోతానేమో అన్న స్వార్థం. కాని దాని సమాజం, ధర్మం, అహింస అనే పెద్ద పెద్ద పదాలతో కప్పిపుచ్చుతున్నాడు. అబ్బా, ఇది వింటుంటే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఇంకో విషయం ఆలోచించండి. సమాజంలో ఒక క్యాన్సర్ లాంటి అన్యాయం పేరుకుపోతున్నప్పుడు దాన్ని తొలగించడానికి ఒక శస్త్రచికిత్స అవసరమవుతుంది. ఆ సమయంలో ఒక వైద్యుడు కత్తిపట్టుకోవడానికి భయపడి, నేను అహింసావాదిని, నేను కోయను, రక్తం చూడను అంటే అది సమాజానికి చేసే మేలెలా అవుతుంది? అది పేషెంట్ని చంపేసినట్లే అవుతుంది కదా. నిజమే. రైట్. ధర్మం కోసం, న్యాయం కోసం నిలబడాల్సిన సమయంలో వ్యక్తిగత మమకారం అడ్డురావడం వల్లే అర్జునుడు కుప్పకూలిపోయాడు. తన భావోద్వేగాలు తన అసలైన కర్తవ్యాన్ని పూర్తిగా కప్పేశాయి. అసలు ఎదురుగా ఉన్నది తన వాళ్లు కాకపోతే అతనికి ఈ ప్రశ్నలే వచ్చేవి కావు అన్న వాస్తవం నిజంగా ఆలోచింపజేసేదండి. అంటే అది శాంతి కాముకత కాదు, కేవలం మమకారం వల్ల పుట్టిన ఒక భ్రాంతి. అవును. ఆ మమకారమే అతన్ని నిస్సహాయుడుగా మార్చేసింది. అందుకే అతను నేనిక పోరాడలేను అని చెప్పి ఆ విల్లును కింద పెట్టేసి ఆ రథం వెనుక భాగంలో ఒక పేదవాడిలా కూలబడిపోతాడు. అయితే ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచే మరొక విషయం ఉంది. ఏంటది? ఒక పక్క అర్జునుడంతా భావోద్వేగంగా కుంగిపోతున్నాడు కదా, తన భయాలను, ఆందోళనలను కృష్ణుడి ముందు వెళ్లగక్కుతున్నాడు. కాని భగవద్గీతలోని ఈ మొదటి అధ్యాయం మొత్తం కృష్ణుడు నోరు తెరవడు కదా. పూర్తిగా మౌనంగా ఉంటాడు. అవును, అది గమనించాల్సిన విషయమే. తన అత్యంత ప్రియమైన స్నేహితుడు అలా కుప్పకూలిపోతుంటే కృష్ణుడు వెంటనే అతన్ని ఓదార్చవచ్చు కదా, లేదా నువ్వు ఆలోచించేది తప్పు అని చెప్పొచ్చు కదా. ఎందుకంత నిశ్శబ్దంగా ఉండిపోయాడు? అది చాలా మంచి ప్రశ్న. దీన్ని చూస్తుంటే నాకొక చిన్న పోలిక గుర్తొస్తుంది. ఒక గ్లాసు నిండా మురికి నీరుందనుకోండి, అందులో మనం ఎంత స్వచ్ఛమైన మంచినీళ్లు పోసినా ఆ నీరు కూడా బురదగా మారిపోతోంది కదా. ముందు ఆ గ్లాసులో ఉన్న మురికి నీటిని పూర్తిగా పారబోయాలి. అప్పుడే కదా ఆ గ్లాసులో శుభ్రమైన నీటిని నింపగలం. బహుశా కృష్ణుడి నిశ్శబ్దం కూడా అలాంటిదేనేమో అనిపిస్తోంది నాకు. ఆ మురికినీటి గ్లాసు ఉదాహరణ అత్యద్భుతంగా సరిపోయిందిక్కడ. కృష్ణుడి మౌనంలో ఉన్న అత్యంత శక్తివంతమైన వ్యూహం అదే అండి. మానసిక శాస్త్రంలో దీన్నే ఎమోషనల్ క్యాథర్సిస్ అని అంటారు. ఓహో, ఎమోషనల్ క్యాథర్సిసా? అంటే ఉద్వేగాలను బయటపెట్టడం అనమాట. అవును. మనసులో పేరుకుపోయిన ఆవేదనను, దుఃఖాన్ని ఒక ప్రవాహంలా బయటకు రానివ్వాలి. ముందు ఒక మనిషి తీవ్రమైన భావోద్వేగంలో ఉండి ఏడుస్తూ మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా వెళ్ళి ఎన్ని గొప్ప తార్కిక విషయాలు చెప్పినా వారి మెదడు వాటిని స్వీకరించే స్థితిలో ఉండదు. కరెక్టే, అసలు వాళ్ళు మన మాట వినే స్థితిలో ఉండరు. ముందు వాళ్లని మాట్లాడనివ్వాలి. వారి లోపల ఉన్న ఆ ఒత్తిడిని పూర్తిగా బయటకు పంపాలి. ఆ ఖాళీ ఏర్పడినప్పుడే కొత్త ఆలోచనకు స్థానం దొరుకుతుంది. అందుకే కృష్ణుడు ఒక అత్యుత్తమ శ్రోతలాగా అర్జునుడు చెప్పేదంతా చాలా ఓపికగా వింటూ ఉండిపోయాడు. అంటే ఆ మురికి నీరంతా బయటికి పోయేదాకా వెయిట్ చేశాడనమాట. అవును. వాదన పూర్తయ్యే వరకు ఎదురుచూశాడు. ఇక్కడ మనం గమనించాల్సిన మరో చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. ఈ మొదటి అధ్యాయం పేరు అర్జున విషాద యోగం. అవును, ఇక్కడే నాకు పెద్ద కన్ఫ్యూజన్. సాధారణంగా యోగమంటే మనం శారీరక వ్యాయామం చేయడం, లేక కళ్ళు మూసుకుని ఏకాగ్రతతో ధ్యానం చేయడం లాంటివనుకుంటాం కదా. కాని ఇక్కడ విషాదమంటే తీవ్రమైన దుఃఖం. ఒక మనిషి ఏడుస్తూ కూర్చోడాన్ని యోగంగా ఎలా వర్ణిస్తారు అంటారు. ఇది వినడానికి చాలా విరుద్ధంగా ఉంది కదా. అదే ఈ మూల సమాచారంలో ఉన్న అద్భుతమైన తాత్వికతండి. ఒక వ్యక్తి యొక్క తీవ్రమైన బాధ అతని అజ్ఞానాన్ని నాశనం చేసి ఒక కొత్త జ్ఞానానికి తలుపులు తెరవగలిగితే ఆ బాధ కూడా ఒక గొప్ప యోగమే అవుతుంది. అబ్బా, ఇది చాలా డీప్ పాయింట్ అండి. అవును. ఈ అధ్యాయం మనకు నేర్పే అతిపెద్ద పాఠమిదే.
ఎంతటి బలమైనవారు కూడా, ఎన్నో యుద్ధాలు గెలిచిన మహావీరులు కూడా జీవితంలో ఏదో ఒక దశలో కొన్ని క్లిష్ట పరిస్థితులలో మానసికంగా కుప్పకూరిపోవడం అత్యంత సహజం. అందులో ఎలాంటి తప్పూ లేదు. అంటే బ్రేక్డౌన్ అవ్వడం అనేది కామన్ అంటారు. ఆందోళనలో ఉన్నప్పుడు ఎప్పుడూ అత్యవసర నిర్ణయాలు తీసుకోకూడదు. అర్జునుడు తన ఆందోళనలో ఏమన్నాడు? నేను యుద్ధం చెయ్యను, రాజ్యం వదిలేస్తాను అని వెంటనే నిర్ణయం చేసుకున్నాడు కదా. ఆ నిర్ణయం తీసుకోవడం తప్పు. అవును, ఆ టైంలో డెసిజన్స్ తీసుకోకూడదు. ఆ భావోద్వేగ స్థితిలో మనకు సరైన దారి చూపించే ఒక మంచి మార్గదర్శి అవసరం. ఆ మార్గదర్శి మన వివేకం కావచ్చు, లేదా మన శ్రేయోభిలాషి కావచ్చు. ఇక్కడ అర్జునుడికి కృష్ణుడిలాగా. అప్పుడే ఆ విషాదం కాస్త యోగంగా మారుతుంది. అంటే సమస్య నుంచి పారిపోవాలని నిర్ణయించుకోవడం కంటే ఆ సమస్యను అర్థం చేయించేవారి సాయం తీసుకోవాలి అని అంటారు. ఇదంతా వింటుంటే ఒక అద్భుతమైన స్పష్టత వస్తుందండి. నిజమే. కురుక్షేత్రం అనేది ఎక్కడో మట్టిలో జరిగిన యుద్ధం కాదు. అది మనలో రోజూ జరిగే సంఘర్షణ. మన వృత్తి, మన కుటుంబం, మన బాధ్యతలు మరియు మనస్సు మధ్య నిరంతరం జరిగే పోరాటమే అది. ఖచ్చితంగా అదే మనం ముందు మాట్లాడుకున్నట్లు. మనం బయటికి ఎంత కఠినంగా బలంగా కనిపించినా లోపల కొన్నిసార్లు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియని అయోమయంలో పడిపోతాం. అర్జునుడిలాగే కుప్పకూలిపోతాం. అయితే ఈ మొత్తం చర్చను, ఈ మూల గ్రంథాల సారాంశాన్ని బట్టి చూస్తే నాకొక ఆసక్తికరమైన ఆలోచన కలుగుతుంది. చెప్పండి, ఏంటది? సాధారణంగా మానవ జీవితంలో ఎదురయ్యే తీవ్రమైన అయోమయాన్ని లేదా ఆందోళనలను మనం ఎప్పుడూ ఒక నెగటివ్ విషయంగానో లేదా చేతకానితనంగానో భావిస్తాం. దాన్ని ఇతరులకు కనబడకుండా దాచిపెట్టాలని చూస్తాం. కాని అర్జునుడి కథ చూశాక బహుశా మానవ జీవితంలో వచ్చే ఆ అతిపెద్ద పతనం ఒక సరికొత్త జ్ఞానోదయం జరగడానికి ముందు వచ్చే అతిపెద్ద మలుపేమో కదా అనిపిస్తుంది. అవును, ఆ బ్రేక్ డౌన్ అనేది బ్రేక్ త్రూకి దారితీస్తుందేమో. పాత ఆలోచనలు, అహంకారం, పనికిరాని మమకారాలు అన్నీ ఆ తీవ్రమైన దుఃఖంలో కాలిపోతేనే కొత్త వెలుగుకి అవకాశం దొరుకుతుందేమో అనిపిస్తుంది. అక్షరాల నిజమండి. పాత భవనాన్ని పూర్తిగా కూల్చేస్తేనే కదా ఆ స్థలంలో ఒక అద్భుతమైన కొత్త కోటను నిర్మించగలం. ఆ కూలిపోయే క్రమంలో వచ్చే దుమ్ము ధూళే ఆ విషాదం, ఆ తర్వాత వచ్చే స్పష్టతే ఆ యోగం. వావ్, చాలా చక్కగా చెప్పారు. మానవ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఈ కోణంలో చూసినప్పుడు ఖచ్చితంగా ఒక కొత్త దృక్పథం ఏర్పడుతుంది. దుఃఖాన్ని ఒక శత్రువులా కాకుండా పరివర్తనకు ఒక నాందిలాగా చూడవచ్చు మనం. ఎంత అద్భుతమైన మాట. అర్జునుడి చేతిలోంచి ఆ విల్లు జారిపోవడమే ప్రపంచానికి ఒక గొప్ప తాత్విక ప్రయాణాన్ని అందించింది కదా. అవునవును. మొదటి అధ్యాయంలో మౌనంగా ఉండిపోయిన కృష్ణుడు రెండవ అధ్యాయంలో చిరునవ్వుతో మాట్లాడటం మొదలుపెడతాడు. అసలు తనవాడను చూసి వెక్కి వెక్కి ఏడుస్తున్న అర్జునుడితో నువ్వు శోకించాల్సిన అవసరం లేదు అని కృష్ణుడు ఎందుకన్నాడు? అది తెలుసుకోవాలంటే తర్వాతి విశ్లేషణల దాకా ఆగాల్సిందే. అవును కదా. అర్జునుడి ఆ భావోద్వేగాల సునామీని కృష్ణుడు తన మాటలతో ఎలా శాంతింపజేశాడు? ఈ ప్రశ్నలు మనని తదుపరి జ్ఞానాన్వేషణ వైపు నడిపిస్తున్నాయి. స్పష్టంగా కనిపించే ఆ యుద్ధభూమిలోని గీతలు చెరిగిపోయిన తర్వాత మనస్సు అనే క్షేత్రంలో అడుగుపెట్టిన ఒక వీరుడి కథ ఇది. ఖచ్చితంగా ఇదొక గొప్ప ప్రయాణం. ఆ మసకబారిన మనసులో నుంచి స్పష్టత ఎలా వస్తుందో, ఆ అద్భుతమైన సంభాషణ ఎలా సాగుతుందో భవిష్యత్తులో మనం చేయబోయే విశ్లేషణలలో మరింత లోతుగా అన్వేషిద్దాం. ఆ సైలెన్స్ తర్వాత కృష్ణుడు చెప్పిన మాటలు ఇంకెంత గొప్పగా ఉంటాయో తెలుసుకుందాం. ఈనాటి మన లోతైన విశ్లేషణ విన్నందుకు ధన్యవాదాలు.